నన్ను దాదాపు 8 సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా డబ్బుల పరంగా వాడుకుని ఆఖరికి నాకు ఒకసారి కడుపు వచ్చినప్పుడు నాకు ఫేక్ పేరెంట్స్ ని క్రియేట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి నాకు కడుపు తీయించాడు. ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి నాది తక్కువ కులం అని, నేను ఏం చేసినా నిన్ను అడగడానికి మీ అమ్మ బాబులు కూడా లేరు అని చెప్పి నన్ను నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, మేము గత కొన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాడు. మేమిద్దరం తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని చోటు లేదు. ఆఖరికి ఒక్కోసారి ఏం జరిగిందంటే, నేను వాడి దగ్గరికి వెళ్ళకపోతే వాడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని భయంతో నేను చేసేది తప్పు అని నాకు తెలిసినా కానీ నేను వెళ్ళేదాన్ని. నేను పీజీలో ఉంటూ జాబ్ చేసుకుంటాను, నాకంటూ ఎవరూ లేరు, నా సర్వస్వం వాడే అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు గుండెల మీద తన్ని నేను కోలుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజు నడి రోడ్లో వదిలేసాడు. నాతో తిరిగినప్పుడు కులం అడ్డం రాలేదా? నాతో పడుకున్నప్పుడు కులం అడ్డం రాలేదా? ఈ రోజు పెళ్లి అనేసరికి నీకు కులం అడ్డం వచ్చిందా? వాళ్ళ అవసరాలకి అడ్డం రాలని కులం పెళ్లి చేసుకోమంటే కులం అనే పేరుతో తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా మన చుట్టూ చాలా మంది ఉన్నారు, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, కానీ నాకులాగా బయటికి చెప్పుకోకుండా ఎంతమంది నలిగిపోతున్నారు. ఇటువంటి మనుషుల్ని ఏం చేయాలి? దయచేసి నన్ను మోసం చేసినట్టు వేరే ఎవరిని మోసం చేయకండి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లల్ని మోసం చేయడం దానంత పాపం ఇంకోటి ఉండదు. ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ఎవరో ఉండరు, ఎవరితోని చెప్పుకోలేం. ఎవరికైనా చెప్పుకున్నామంటే వాళ్ళ అవకాశం తీసుకుంటారు. దయచేసి మా లాంటి వాళ్ళు జీవితాలతో ఆడుకోకండి అని మెసేజ్ పెట్టింది. ఈ అమ్మాయికి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఇలా మోసం చేసే వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఏంటి, మగవాళ్ళు అయితే ఏంటి, వాళ్ళని అసలు ఏం చేస్తారు? కామెంట్ లో రాయండి. మంచిది.